hypospadias, sir, and how much time it will take to surgery? And hypospadias surgery 2 to 3 hours పడుతుంది. సో కొద్దిగా క్లిష్టమైన ఆపరేషన్. ఇట్స్ ఎ వెరీ డెలికేట్ సర్జరీ కాబట్టి మేము వి యూజ్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్ వాడి అట్లీస్ట్ ఒక 2.5 to 3 times మ్యాగ్నిఫికేషన్ వాడి వెరీ ఫైన్ సూచర్స్ అవి వెరీ ఫైన్ ఇన్స్ట్రుమెంట్స్ వాడి వీ డూ ద సర్జరీ. సో అప్రాక్సిమేట్లీ 2 to 3 hours is an average time. In very severe cases it may take 4 hours, but 2 to 3 hours is an average time. And 1 day లో డిశ్చార్జ్ చేస్తాం. 1 day లో డిశ్చార్జ్ చేసేస్తాం హైపోస్పేడియాస్ మేము. అంటే ఒక డ్రెస్సింగ్ పెడతాము, యూరిన్ పైప్ పెడతాం. 1 day లో మదర్కి అంటే హైపోస్పేడియాస్ సర్జరీ ఎంత కాంప్లికేటెడో పోస్ట్ ఆపరేటివ్ కేర్ మేము అంత సింప్లిఫై చేసాము పేరెంట్స్ కోసం. మాటికి డ్రెస్సింగ్ తీసి చూసి మళ్ళా పెట్టి వాడు ఏడుస్తుంటాడు పిల్లోడు. ఒకప్పుడు నా ట్రైనింగ్ అప్పుడు కూడా చేసేవాళ్ళం అది. 2 రోజులు అవ్వగానే డ్రెస్సింగ్ తీసి గాయం ఎలా ఉందో చూసి మళ్ళీ డ్రెస్సింగ్ పెట్టి. ప్రతిసారి ఎనస్థీషియా ఇవ్వలేం కదండి. సర్జరీ కంటే ఎనస్థీషియా ఇస్తాము, మళ్ళీ ప్రతిసారి ఎనస్థీషియా ఎక్కడ ఇస్తాను? మీరు డ్రెస్సింగ్ తీసినప్పుడు వాడు వాడి చిన్నపిల్లలు నీకు నొప్పి పెట్టదా అంటే వాడు ఊరుకుంటాడు, వాడికి ఏం తెలుసు, కొత్త మనిషిని చూడగానే ఏడుస్తాడు వాడు. సో వీ డోంట్ డూ ఆల్ దట్. సో డ్రెస్సింగ్ చేసాము, ఆపరేషన్ థియేటర్లో సర్జరీ అయిపోయాక మేము డ్రెస్సింగ్ చేసి యూరిన్ పైప్ పెట్టింది 1 week తర్వాత డ్రెస్సింగ్ తీసేస్తాము. మళ్ళా డ్రెస్సింగ్ పెట్టడం అనేది ఉండదు. ఓకే. ఆఫ్టర్ 1 week, సో 1 day లో డిశ్చార్జ్ చేసేస్తాం. హౌ టు లుక్ ఆఫ్టర్ ద డ్రెస్సింగ్ అండ్ ద చైల్డ్, ఆ పైప్ని అనేది మదర్కి నేర్పిస్తాము. వెరీ ఈజీ, వెరీ సింపుల్, వీ హ్యావ్ మేడ్ ఇట్. నా దగ్గర చాలామంది ఆపరేషన్ చేయించుకుని వాళ్ళు ఊళ్ళు వెళ్ళిపోతారు నెక్స్ట్ డే. విజయవాడ, వైజాగ్ వెళ్ళిపోతారు, రాజమండ్రి వస్తారు, చాలామంది వస్తారు అక్కడి నుంచి. ఆపరేషన్ పంపించేస్తాను. 1 week తర్వాత అక్కడుండే ఇప్పుడు విజయవాడలో అంకురా ఉంది, అంకురాలో పీడియాటిక్ సర్జన్ ఉన్నారు, అతను డ్రెస్సింగ్ తీసేస్తాడు. ఓకే. హీ కెన్ టేక్ కేర్ ఆఫ్ ద పోస్ట్ ఆపరేటివ్. అంటే అంటే చెప్తున్నా కదా, మళ్ళీ చెప్తున్నా కదా, ఆ 2-3 గంటల్లో సర్జన్ ఆపరేషన్ థియేటర్లో ఏమి చేశాడు అనే దాన్ని బట్టే రిజల్ట్ 90%, 95% ఆధారపడుతుంది. అంటే సక్సెస్ రేట్ ఎట్లా ఉంటుంది సార్ ఇప్పుడు? హైపోస్పేడియాస్లో వెరైటీస్ ఉంటాయి కాబట్టి మనం అండర్స్టాండింగ్ టెస్టిస్లో లాగే హైపోస్పేడియాస్లో మళ్ళీ బ్రాడ్గా చెప్పాలంటే 2 రకాలండి. ఒక రకం ఏంటంటే మైల్డ్ టు మోడరేట్ హైపోస్పేడియాస్. చెప్పా కదా, మైల్డ్, మోడరేట్, సివియర్. వెరీ సివియర్ కేసెస్ కొన్ని ఉంటాయి. అంటే ఏవంటే ఆడమొగ కూడా తెలియదు కొంతమందికి. అంటే పెనిస్ చాలా చిన్నగా ఉంటుంది, హోల్ ఎక్కడో కింద స్క్రోటం మధ్యలో ఉంటుంది, మైక్రో పెనిస్ అంటాం, పెనిస్ ఇంతే ఉంటుంది, చూడంగానే అసలు ఆడమొగో తెలియదు. టెస్టిస్ కూడా ఒక టెస్టిస్ కింద ఉండొచ్చు, ఒకటి పొట్టలో ఓవరీ ఉండొచ్చు, వాళ్ళకి యూట్రస్ ఉండొచ్చు, చెప్తున్నా. సో ఇది దే కమ్ అండర్ ఎ డిఫరెంట్ కేటగిరీ దట్ వీఆర్ నాట్ డిస్కసింగ్ హియర్. అంటే అవి లక్కీగా దే ఆర్ less than 5%. సో 95% ఆఫ్ హైపోస్పేడియాస్ దే డోంట్ ఫాల్ ఇంటు దట్ కేటగిరీ. సో హైపోస్పేడియాస్, టెస్టిస్ 2 బాగానే ఉన్నాయి, ఆ కేసులో 95%. సో వాటిల్లో మైల్డ్, మోడరేట్ హైపోస్పేడియాస్ అంటే ఒకే స్టేజ్లో ఆపరేషన్ చేసేస్తాం. అంటే ఒక్క ఆపరేషన్లోనే వంకర సరి చేయడము, హోల్ పైకి తీసుకురావడము, పెన్నిస్ మొత్తం షేప్ తీసుకురావడము చేసేస్తాం. సో సర్జరీలో మనకి ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సి ఏంటంటే, ఈ పైన చర్మం ఉంది కదా, సగము 4 skin, అది నిలువెత్తు బంగారం ఇచ్చినా దాన్ని కొనలేము. అది బంగారంతో సమానం. ఎస్పెషలీ ఇది కొంతమంది ముస్లిమ్స్కి ఇంపార్టెంట్ మనం కన్వే చేయాలి. అంటే వాళ్ళకి తెలియక వాళ్ళు సుంతి చేసేస్తారు. వాళ్ళందరికీ సుంతి చేస్తారు కదా. ఒక్కొక్కసారి లోకల్ వాళ్ళ దగ్గర ఎవరు సుంతి చేయించుకుంటే వాళ్ళకి హైపోస్పేడియాస్ తెలియక ఇది లేపేస్తారు ఈ చర్మం. మళ్ళీ చర్మంగా దొరకదు మనకి. ఆ చర్మంతోనే మన రీకన్స్ట్రక్షన్ అంతా చేసేది. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి సపోజ్ ఇక్కడ ఉంది హోల్ అనుకోండి, ఇక్కడ దాకా మనం పైప్ తయారు చేయాలి కదా, యూరిన్ పైపు. వాళ్ళు హైపర్స్పేడియా ఉందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే సుంతి చేయాలి. సుంతి అసలు చేయకూడదు, ఎందుకంటే మనము చేసే ఆపరేషన్లో సుంతి అయిపోతుంది ఆటోమేటిక్గా. ఓకే. ఎందుకంటే సగం చర్మం లేదు, ఈ సగాన్ని మనం ఈ సగంతో మనము ఈ పైప్ తయారు చేయడం అవన్నీ చేసుకుంటున్నాం. ఇప్పుడు యూరిన్ పైప్ తయారు చేయాలి కదా నేను. ఇప్పుడు ఇక్కడ హోల్ ఉంది, వాడికి ఈ 1 inch 2 centimeters పైప్ నేను తయారు చేయాలి. అదేంతో చేస్తాను? టిష్యూస్, ఈ పైన చర్మంతోనే చేస్తాం. ఆ పెన్నిస్ మీద చర్మమేమే కాబట్టి ఆ చర్మం చాలా స్మూత్గా ఉంటుంది, దాంట్లో హెయిర్ రాదు. మీరు హైపోస్పేడియాస్లో యూరిత్రా తయారు చేసే చర్మంలో హెయిర్ రాకూడదు రేపొద్దున.
ఇప్పుడు ఇక్కడ తీసినామంటే హెయిర్ వస్తుంది కాబట్టి ఇబ్బంది అవుతుంది. కాబట్టి పెన్నిస్ మీద ఉన్న చర్మం పైన ఉన్న ఎక్స్ట్రా చర్మం ఉంది కదా, అదే మనకి బంగారం. సో దాంతో తయారు చేస్తాం. సో అది చేసిన తర్వాత కింద లేదు చర్మము, పైన యూస్ చేసి, సో ఒక నార్మల్ పిల్లోడికి సొంతి చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఫైనల్ రిజల్ట్ హైపోస్పేడియాస్ తర్వాత. పేరెంట్స్కి అదే చెప్తాము, బాబు ఒక నార్మల్ పిల్లోడు అనుకో. ఇప్పుడు చాలామంది పిల్లలకి, నార్మల్ పిల్లలకు కూడా స్కిన్ టైట్గా ఉండి యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చి సొంతి చేస్తుంటాం. సో ఈ పిల్లాడికి కూడా రేపు పొద్దున ఎవరైనా చూస్తే ఓహో వీడికి సొంతి చేశారేమో అనుకోవాలి, కానీ హైపోస్పేడియాస్ వల్ల సర్జరీ చేశారని అనుకోకూడదు. అది దట్ ఈస్ ద బెస్ట్. అంటే హైపోస్పేడియాస్లో ఐడియల్ రిజల్ట్ అది. మైల్డ్ మోడరేట్ హైపోస్పేడియాస్లో సింగిల్ స్టేజ్లో సర్జరీ అయిపోతుంది. అంటే రీకన్స్ట్రక్షన్ అంతా 1 స్టేజ్లో అయిపోతుంది. అవర్ సక్సెస్ ఈజ్ 95% ఇన్ దోస్ కేసెస్. అవర్ సక్సెస్ ఈజ్ 95% ఇన్ దోస్ కేసెస్. అంటే 100లో 95 కేసుల్లో మళ్ళీ వాళ్ళకి ఆపరేషన్ చేయటం కానీ మళ్ళీ ఏమన్నా ప్రొసీజర్ చేయటం కానీ అవసరం పడదు. ఇఫ్ సర్జన్ ఇస్ గుడ్. ఒకటే కండిషన్ అది. ఓన్లీ 3 ఫ్యాక్టర్స్ చెప్పా కదా. ఈవెన్ ఇఫ్ యూ ఆస్క్ మీ టు నేమ్ 10 ఫ్యాక్టర్స్, ఐ విల్ సే సర్జన్ 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 సర్జన్. సో దట్ ఈస్. సో సెకండ్ కేటగిరీ ఈజ్ ద సివియర్ హైపోస్పేడియాస్, వేర్ వంకర బాగా ఎక్కువ ఉండి హోల్ కింద ఉండి వాళ్ళకి 2 స్టేజ్ రిపేర్ చేయాల్సి వస్తుంది. 2 స్టేజెస్లో ఆపరేట్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ స్టేజ్ చేసి 6 months to 1 year మధ్యలో సెకండ్ స్టేజ్ చేస్తాం. అంటే వాళ్ళకి వంకర సివియర్గా ఉంటే ద ఎంటైర్ ఫస్ట్ స్టేజ్ విల్ బి స్పెంట్ ఇన్ మేకింగ్ ద పెనిస్ స్ట్రైట్, బాడీ కరెక్షన్ అంటాం. అది చేసేటప్పటికి ఏమవుతుందంటే అలాంటి కేసుల్లో కింద ఇంకా టిష్యూస్ ఏం మిగలవు మనకి రీకన్స్ట్రక్షన్కి. హోల్ ఇక్కడనే ఉంటుంది, వంకర కరెక్ట్ అయ్యేటప్పటికి కింద ఇంకా రీకన్స్ట్రక్షన్ టిష్యూస్ ఏం మిగలవు. సో అప్పుడు ఫస్ట్ స్టేజ్లో ఏం చేస్తామంటే వంకర కరెక్ట్ చేశాక మళ్ళీ పైన చర్మమే ఇక్కడ తీసుకొచ్చి గ్రాఫ్టింగ్ చేసుకుంటాం. ఇక్కడి నుంచి ఇక్కడికి గ్రాఫ్టింగ్ చేసుకుంటాం. అక్కడతో ఫస్ట్ స్టేజ్ అయిపోతుంది. సో ఈ గ్రాఫ్ట్ హీల్ అయ్యి వంకర సరైపోయి అది ఆ ఎక్స్టెన్సివ్ సర్జరీ అంతా హీల్ అయిపోవడానికి 6 months మినిమం పడుతుంది. సో 6 months తర్వాత యూజువల్గా 6 months నుంచి 1 year మధ్యలో సెకండ్ స్టేజ్లో మనము ఆ చర్మంతో మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడ తెచ్చుకున్నాం కదా, దాంతో మళ్ళీ యూరిన్ పైప్ తయారు చేసి దానిపైన మళ్ళీ రౌండ్ షేప్ అది తీసుకొచ్చి సేమ్ మళ్ళీ నార్మల్ సర్కంసైజ్డ్ పీనిస్ ఆ రిజల్టే ఇస్తాం. సో ఈ సివియర్ కేసుల్లో 2 స్టేజ్ చేయాల్సి వచ్చిన కేసుల్లో అవర్ రిజల్ట్ ఈజ్ అగైన్ 90 to 95% సక్సెస్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.